హలో అందరికీ. ఈ పిల్లేంటి మామిడికాయల బిజినెస్ పెట్టుకుందా ఏంటి అనుకుంటున్నారా? లేదండి. మా పెద్దత్త వాళ్ళకైతే మామిడికాయ తోటలున్నాయి. ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ గూడా మామిడికాయలైతే పంపించేశారు. కానీ ప్రతి ఇయర్ అయితే కొంచెం పండు మామిడికాయలు పంపించేవాళ్ళు. ఈ ఇయర్ కొంచెం పచ్చిగా పంపించారనమాట. ట్రేస్‌లో నలిగిపోతాయిలే అని చెప్పేసి. ఇక వీటినైతే నేను మాగబెడుతున్నా అనమాట. మా ఇంట్లో ఒక టబ్ ఉంటే ఒక కవరేసేసి ఈ టబ్‌కి ఇక మామిడికాయలన్నీ వన్ బై వన్ పెట్టేసేసి పేపర్స్‌తో అయితే వ్రాప్ చేసి బెడ్ కింద పెట్టేసాను. అండ్ ఇవన్నీ అయితే ఒక టబ్‌లో సరిపోవు గదా! అండ్ ఇంకా ఒక బస్తాలో గూడా వేసి అలాగే తాడు కట్టేసి బెడ్ కింద పెట్టేసాము. వీటినైతే నేను పూటకు 10 సార్లు ఓపెన్ చేసి చూస్తున్నాను. నాకు మామిడికాయలంటే అంత ఇష్టం అనమాట. ఎప్పుడెప్పుడు పండుతాయా అని. చాలా బావుంటాయి. ఇవి తోటలో కాయలు కాబట్టి ఎటువంటి మనకి ఆర్గానిక్‌గా పండినయి అనమాట ఇవి. పెరుగన్నంలో మామిడికాయ నంచుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం. 3 పూటలు అదే తినమన్నా తినేస్తా. మీలో ఎంతమందికి పెరుగన్నంలో మామిడికాయ నంచుకొని తినడం ఇష్టమో కామెంట్ చేసేయండి.